ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి వందనాలు. పాస్టర్ గారికి కూడికొచ్చిన మీ అందరికీ నా వందనాలు తెలుసుకుంటున్నాను. నాకు ఇచ్చిన మాట అంటే అయితే 5వ మాట. ఈ మాట కోసం చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన, మా ఫస్ట్ జీవన తండ్రి, ఘనమైన శిష్యమని సూత్రాలు చేస్తున్నాం ప్రభావ. నా తండ్రి పడగల సమయంలో తండ్రి మేమంతా చెంది పాస్తాని కోసం మమ్మల్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభావ. నా తండ్రి నాకు ఇచ్చిన 5వ మాట చెప్తున్నాను ప్రభావ. నాకు మంచి జ్ఞానాన్ని ఉద్దేశాన్ని దయచేయండి. వాళ్ళకి అర్థమైన రీతిలో నేను చెప్పడానికి మీ సహాయం చేయండి నా తండ్రి. అలాగే ఈ చిన్ని మాట దేవుని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. 5వ మాట యోహాను సువార్త 19:28-29. జాన్ చాప్టర్ 19:28. Jesus know that by everything he had been completed, and in the order to make the spirit come through the he had said, I am thirsty. అంటే నేను దప్పికొనుచున్నాను. దీనికి అర్థం ఏంటంటే దీంట్లో మనం 3 మాటలు తీసుకోవచ్చు. ఒకటి శరీరరహమైన దాహము, రెండోది ఆత్మపూర్వమైన దాహము, మూడోది ప్రవచనాలు నెరవేర్చబడిన దాహము. మొదటిగా మనం శరీరమైన దాహం తీసుకుంటే కీర్తనలు 69:21 అధ్యాయం. ఇక్కడ దావీదులో చూసుకుంటే దావీదుకి దాహం వేసినప్పుడు చిరకను అందించారని ఉంది, కానీ ఇక్కడ దావీదుకి చిరకను అందించలేదు. ఇక్కడ యేసు ప్రభు వారికి చిరకను అందించారు. అయితే ఇక్కడ యేసు ప్రభు గారికి ఎటు రీతిగా దాహం వేసిందంటే ఇది మనిషి రూపం వల్ల ఉన్నాడు కాబట్టి ఆయనకి దాహం వేసింది. అయితే ఇక్కడ ఇంకో మాట చూసుకున్నట్లయితే ఆయన బండ నుంచి నీళ్ళు ఇచ్చే రాజు వల్ల ఉన్నాడు. కీర్తనలు 78:20 చదువుకుందాం ఒకసారి. చాలు. ఇక్కడ ఆయన బండను కొట్టగా నీళ్లు ఉబికెను, అవి జలములై పారెను అని ఉంది. అయితే దేవుడైన యెహోవానే జలములై ఉండగా ఆ జలముకే దాహం వేసింది. అంటే ఇక్కడ దేవుడు ఎట్టి రీతిగా శ్రమపడి ఉన్నాడో మనకు అర్థమవుతుంది. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే ఆయన మనిషి రూపంలో ఇక్కడికి వచ్చుతున్నాడు. అయితే ఆయన దేవదూతల స్వరూపంలో కాకుండా మామూలు మన రూపంలోనే ఆయన ఇక్కడికి వచ్చుచున్నాడు. అయితే ఇది శరీర సహమైన దాహము. అయితే ఇక్కడ ఇంకోటి చదువుకుందాం. జాన్ చాప్టర్ 6:6. యోహాను 4:6. చాలు. ఆయన అలసిపోయి బావి దగ్గర కూర్చొనిచున్నాడు. అంటే మనం ఇక్కడి నుంచి రాజీనాడు వాటర్ ట్యాంక్ రోడ్డు దగ్గరికి వెళ్ళగానే అలసిపోయి కూర్చుని పోతాం. అటు రీతిగానే ఆయనకి కూడా ప్రయాణం చేసి అలసట వచ్చింది. ఎలాగా మన వల్లే ఆయనకు కూడా అలసట వచ్చింది. అలాగే ఇంకోటి చదువుకుంది. యోహాను సువార్త 4:8. జాన్ చాప్టర్ 4:8. చాలు. ఇక్కడ చూసుకునే లెక్క అయితే ఆయన శిష్యులు ఆహారం కొనుటకై వెళ్ళిరి అని ఉంది. అంటే ఇక్కడ దేవునికి కూడా ఆకలి వేసింది కాబట్టి ఆయన శిష్యులు ఆహారం కొని తేడానికి ఇక్కడికి బయటికి వెళ్తున్నారు. అయితే ఇక్కడ దేవుడికి ఎటు రీతిగా ఆకలి వేసింది? మన వలే ఆకలి వేసింది. మన వలే ఆయనకు కూడా అలసిపోయారు. మన వల్లే ఆయనకు కూడా దాహం వేసింది. ఇక్కడ ఇంకోటి చూసుకునే లెక్క అయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 2:16-18. చాలు. ఇక్కడ చూసుకునే లెక్క అయితే ఆయన దేవదూతల స్వరూపం ధరించకుండా మామూలుగా అబ్రహాము సంతాన స్వరూపాన్ని
దహించుకొని వచ్చి అంటే ఆయనకున్న మహిమనంతా పరలోకంలోనే విడిచిపెట్టి వచ్చున్నారు. ఆయనకున్న బలము అంతా పరలోకంలోనే విడిచిపెట్టుచున్నారు. ఒక సాధారణ మానవుడిగా మనలాగా ఈ భూమి మీదకి వచ్చుచున్నాడు. ఇది మొదటి మాట. రెండవ మాట, ప్రవచనాలు నెరవేర్చబడడం కోసం దాహము. యోహాను సువార్త 19:28. జాన్ చాప్టర్ 19 వర్సెస్ 28. చాలు. ఇక్కడ లేఖనము నెరవేరినట్లు నేను దప్పుకొనిచున్నాను. అంటే నిన్ను నిమిత్తమై నీ గురించి నన్ను గురించి నెరవేర్చబడిన దాహము. అంటే నీవు చేసిన తప్పిదాల వల్ల, నువ్వు చేసిన అపరాధాల వల్ల ఆయనకి అవి క్షమించడం కోసం గల దాహము. ఇక్కడ మూడవ మాట, ఈ దాహము పాపములకు శిక్ష. మూడవ మాట. ఇక్కడ మనం ఒక ఎగ్జాంపుల్ చూసుకునే లెక్క అయితే మూడవ మాటలో లాజరును ధనవంతుడిని తీసుకోవచ్చు. లూకా సువార్త 16:19-26. చాలు. ఇక్కడ చూసుకున్నట్టయితే ధనవంతుడు బతికినంత కాలము ఎంతో ఎంజాయ్ లైఫ్, చాలా ఆనందంగా బతికాడు. విచ్చలవిడిగా తనకు నచ్చింది చేసుకున్నాడు, తనకు కావాల్సింది తను తిన్నాడు, తనకు కావాల్సింది తను చేసుకున్నాడు. అయితే ఇక్కడ అతను పాటించింది ఏంటంటే, నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము అనేది ఆయన పాటించున్నాడు. అయితే ఇక్కడ మన లాజును చూసుకునే లెక్క అయితే ఆయన కురుపులతో రోడ్డు మీద పడి ఉన్నాడు. అయితే ఆయన కురుపుల్ని కుక్కలు వచ్చి నాకుచున్నవి. అయితే ఇక్కడ మనం చూసుకునే లెక్క అయితే ధనవంతుడు లోపల ఫుడ్ వెళ్తుంది, ఆహారం పదార్థాలు లోపలికి వెళ్తుండగా ఆ ఫుడ్ కింద పడితే అది లాజరు తీసుకొని తింటాడు. అయితే అక్కడ లోపల నుంచి ధనవంతుడు చూసి, లాజరు, నువ్వు నమ్ముకున్న దేవుడు నేను నమ్ముకున్న దేవుడు ఒకటే కదా, మరి నీకు ఈ పరిస్థితి ఏంటి, నాకు ఈ పరిస్థితి ఏంటి అని అడిగితే ఆయన అన్నాడు, నాకు ఆ దేవుడు ఏ చిత్తంలో ఎలా రాసి పెట్టిందో ఆయన అలాగే చేయించున్నాడు అన్నాడు. అయితే ఏమో మరి నేను నీ గురించి ప్రార్థన చేస్తున్నాను, నువ్వు కూడా నా గురించి ప్రార్థన చేయని చెప్పి వెళ్తాడు. ఆ మరుసటి రోజు లాజరు చనిపోతాడు. అయితే లాజరు చనిపోయినప్పుడు ఎక్కడుంటాడు? అబ్రహాం రొమ్మును ఆనుకొని పరలోకంలో కూర్చొని ఉంటాడు. ధనవంతుడు పాతాళంలో ఉంటాడు. ధనవంతుడు పాతాళం నుంచి పైకి చూసి లాజరు వైపు చూసి, అతని చిటికిన వేలు అంచున నీళ్ళల్లో ముంచి నన్నోడు తడుపుమా అంటే నా దాహము తీర్చుమా అని అన్నాడు. అయితే అక్కడి నుంచి చూస్తున్న దేవదూత ఏమంటుందంటే, నువ్వు చేసిన పాపముల నిమిత్తమై నీకు ఈ శిక్ష. ఆయన బతికినంత కాలము దేవుడికి విధేయగా బతికి ఉన్నాడు. అయితే మనం ఇక్కడ చూసుకున్న అయితే లోకానుసారంగా మనం ఎన్నోసార్లు జీవించున్నాము, లోకానుసారంగా ఎన్నో పాపాలు చేసాము. అయితే ఆయన మనకి మనసాక్షి చెప్తున్నా సరే మనం అది వినట్లా. ఆయన ఇప్పుడు మనం ఈ తప్పు చేస్తున్నామని చెప్పి మనకు తెలుసు, అయినా సరే మనం దాన్ని చేస్తున్నాం. ఎందుకు? అలా అట్టి రీతిగా శరీర ఆశ, అది శరీర ఆశ కాబట్టే మనం అయితే ఇక్కడ మనం ఇంకోటి ఆలోచించవచ్చు. బయటకు వెళ్ళినప్పుడు మనం ఎంతోమందిని చూస్తాం, ఎంతోమందిని చూసినప్పుడు వాళ్ళు చూసి అయ్యో ఈడేంటి ఇలాగైపోయాడు అని చెప్పి మనం అనుకుంటాం. అదే నువ్వు కూడా మళ్ళీ నువ్వు బయటకు వచ్చి అక్కడ అనుకున్న తర్వాత సంఘంలో ఒకలాగా బయట ఒకలాగా ఉంటావు. అయితే నువ్వు ఇప్పుడు మనం ఇలా రోడ్డు మీద వెళ్తున్నాము, మన ఫ్రెండ్ ఎవరో ఒకరు తగిలేరు, అలా ఆ విచ్చలవిడిగా బెగరోల్లాగా తిరుగుతున్నాడు రోడ్డు మీద. మనం ఏంటి శుభ్రంగా చర్చికి వెళ్తున్నాము, బయటికి వెళ్తున్నాం, అయినా సరే మనం చర్చిలో ఒకలాగా బయట ఒకలాగా జీవిస్తాం. ఎలాగా? ఇప్పుడు చర్చిలో అందరి ముందు ఒకలాగా ఉంటాం. ఏమని? నేను మంచోడిని, నాకు ఈ పేరు ఉంది చర్చిలో, దాన్ని నేను పోగొట్టుకోకూడదు,
ఇలాగ ఉండాలి అని అనుకుంటాం. కాబట్టి మనం బయటికి వెళ్ళాలి చూస్తే మన ఫ్రెండ్స్తో ఒకలాగా ఉంటాం. ఎలాగా, అరే ఇక్కడికి వెళ్దామా, అరే అక్కడికి వెళ్దామా అని మనం అనుకోవచ్చు. అరే ఫోటోలకు వెళ్దామా, అరే షూట్కి వెళ్దామా అని అనుకుంటాం. కానీ ఇక్కడ లోకానుసారంగా అలా జీవించకూడదు. దేవుడు మనకు తెలియజేస్తున్నాడు, మనకి చెప్తూనే ఉన్నాడు, ఇలా చెయ్యకూడదు, ఇలా నడవకూడదు. అయినా సరే ఆయన మాటను పెడచోను పెడుతున్నాం, ఆయన మాటని విన్నట్టు ఉంటున్నాం. మన పాపం నిమిత్తమై ఆయన సిలువలో బలి అయ్యుచున్నారు. కాబట్టి మనం ఇప్పటికైనా మన పాపములను ఒప్పుకొని ఆయన నామములో నిలిచి ఉందాం. ఈ చిన్న వాక్యం దేవుని దీవించును గాక. ఆమేన్. అందరూ సభలు కొడదాం దగ్గర.